కాయలు మాత్రం చూస్తే దండిగా ఉన్నాయి. కాయలు చెట్టు కింద ఆ కాయలు చూడండి ఎట్లున్నాయో. నందక, గ్రోతింగ్, అద్వైత అద్వైత ఈ ఈ మూడు మూడు వాడినాను. ఇవి 100% పనిచేసినాయి. 100% పని 100%. ఓకే. మీకు ఇప్పుడు అద్వైత కొట్టిన తర్వాత నందక ఎప్పుడు కొట్టినావు మళ్ళా? నందక ఒక 15 రోజులు అయింది కొట్టి. 15 రోజులు అయిందా? వెరీ గుడ్. ఎన్నిసార్లు వాడినావు అద్వైతని? 3 సార్లు వాడినా. అద్వైతని నందక 3 సార్లు, ఇది 3 సార్లు తెప్పి. ఒక్కసారి కాదు, మూడు సార్లు. అందుకని ఇంత కాపు వచ్చింది. ఎక్కడ ప్రతి చెట్టు చూస్తే ఒక్క చెట్టు కూడా నీకు తక్కువ కాపు లేదు. అంటే ఫస్ట్ అద్వైత 3 సార్లు కొట్టినామంటే అద్వైత కొట్టాను, తర్వాత నందక తెప్పించుకున్నాను, మళ్ళీ అద్వైత తెప్పించుకున్నాను, మళ్ళీ తర్వాత నందక, మళ్ళీ తర్వాత అద్వైత కొట్టకమే ఆయలే కొట్టిన మొత్తం. ఆయలే కొట్టి దండిగా ఉంది. పోనీ ఖాతా కూడా దండిగా పట్టింది. బాబా కాపు చూడ అసలు ఒకసారి కాపు చూడండి. ఏమన్నా కాపా అసలు. కాయ మాత్రం క్వాలిటీ బాగుంది, సైజు బాగుంది, కొంచెం మచ్చ కూడా తక్కువ. ఈ చెట్టు తీస్తారా ఇప్పుడు? మీరు రాండి ఒకసారి నేను చూపిస్తే చెట్టు. ఏ చెట్టు అని చూసుకో. ఏం అసలు ఈ కాపేనా అసలు? ఎంత పోతుంది ఇప్పుడు? వస్తా ఇంకా ఇక్కడే పోతా ఇంకా బాగుంది తోట. ఎక్కడ అక్కడనా? అక్కడ ఇంకా బాగుందా? ఆయిల్ మందులు వాడండి మొత్తం. అగ్రిషియన్ కంపెనీ నూనె మందులు వాడే రైతు విన్నారు కదా ఇంటర్వ్యూ గానీ. చూడండి అద్వైత ఒకసారి కొట్టలేదు, 3 సార్లు కొట్టిండు. నందక కూడా ఒకసారి కొట్టలేదు, 3 సార్లు కొట్టిండు. సంతోషమే, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. సంతోషం నాకు కూడా, ఎందుకంటే నేను పంపించినందుకు నీకు ఇంత దిగుబడి రావడం. ఊర్లో కూడా చాలా జనం వచ్చి చూసి నీ చేను బాగుంది, కాయలు బాగా పడినాయి చెప్తున్నారా? ఊరోళ్ళు చెప్తారులే. అది కూడా ఉంటే సంతోషం కదా. మనం పంపించడం వల్ల నువ్వు ఇంత బాగా తీస్తున్నావు అంటే దానికి కూడా నాకు కూడా సంతోషం కదా.